అన్ని విశేషణాలు అక్కర్లేదండి నా గురించి. ఒకటి చెప్తే చాలు. నా పేరు కాశీనాథన్ విశ్వనాథ్. ఈ కళా తపస్సులు ఇవన్నీ తర్వాత తర్వాత వచ్చినవి. మన తర్వాత ఇంకెవరు లేరని, రారని అవన్నీ అనవసరం. ఏ నిమిషంలో ఎవరొస్తారో చెప్పలేరు కదా! అది అంటే అభిమానులుగా మా భావన. మీరు అనుమతిస్తే నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండడం అనేది యూజువల్‌గా కమ్యూనిస్టులు వాడే మాట. కానీ నేను ఆ విషయాన్ని కొంచెం ధైర్యం చేసి మీకు ఆపాదిస్తున్నాను. నమ్మిన సాంప్రదాయం, సంగీతం, సాహిత్యం ఇటువంటి అంశాల కోసం సుమారు 65 ఏళ్ల పాటు సినీ చలనచిత్ర సీమలో వాటినే పట్టుకుని ఇదే నా జీవితం, ఇదే నా సినిమా అని ప్రబలంగా అది ఎలా సాధ్యమైంది? మనకి మన లక్ష్యం మీద నమ్మకం ఉన్నప్పుడు, ఈ లక్ష్యం మనం సాధించాలి అని ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా అది వస్తుంది. ఇవాళ సాయంకాలం రసగుల్లా తినాలి అని గనక గట్టిగా అనిపించిందనుకోండి, మనం ఆటోమేటిక్‌గా 20 షాపులు వెతికి ఎక్కడుందో దొరుకుతుందో చూసుకొని వెళ్ళి తింటాం మనిషికి. అట్లాగే నా తృష్ణ కళారంగంలో నేను సినిమాలో జాయిన్ అయినప్పుడు మామూలుగా జరిగే పద్ధతి కాకుండా ఒక దానికి ఒక ప్రత్యేకత ఉండాలి. కొంచెం విభిన్నంగా ఉండాలని ఎప్పుడైతే ఆలోచించడం మొదలుపెట్టానో, అప్పటినుంచి ఈ అన్వేషణ ప్రారంభం అవటం జరిగింది యాక్చువల్‌గా. సో, దట్ యునీక్‌నెస్ అనండి, మరొకటనండి అని ఏదైతే నేను నమ్మి ఆ దారంలో వెళ్ళాలనుకున్నానో, అప్పుడు మన సంస్కృతి, మన సంప్రదాయం, మన సంగీతం, మన సాహిత్యం మీద ఒక అభిమానం ఏర్పరుచుకొని, అదే నేను ఒక లక్ష్యంగా పెట్టుకొని, వాటిని ఇతివృత్తాలుగా తీసుకొని కథలు చేయటం జరిగింది. ఆ కోవలోకి వచ్చినవే, ఆ హెడ్డింగ్ కింద వచ్చినవే శంకరాభరణం అనండి, సిరిసిరిమూవ అనండి, శృతిలయలు అనండి, ఏ సినిమా అయినా కూడా అట్లా వచ్చింది. ఈ విశేషణానికి మీరు అన్నందుకు నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే బికాజ్ దట్స్ వెరీ ట్రూ. ఐ బిలీవ్ ఇన్ దట్. ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎంతమంది దీన్ని అనేక రకాలుగా వ్యంగ్యంగా మాట్లాడినా, మీరు అలాగే మన సంగీతాన్నే పట్టుకుని తీస్తారనకుండా వేలాడతారేమిటని మనుషులు కూడా ఉన్నారు. అదే పట్టుకు వేలాడతారేమిటని. వేలాడటం అనేది అది గబ్బెంలాగా అది వేలాడటం అనే దానికి కొంచెం వ్యంగ్యం ఉంది. బట్ ఐ బిలీవ్ ఇన్ దట్. నేను బతికున్నంత కాలం నా 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 మా ఫాదర్‌ని నేను నాన్నగారనే పిలుస్తాను. అదే పట్టుకు వేలాడతాను కూడా. అమ్మని అమ్మ అనే పిలుస్తాను. సో, అలాంటప్పుడు నేనేది నమ్ముకున్నానో దాన్ని నేను తీయటంలో తప్పే ఉంది. బట్ లక్కీలీ ఏంటంటే ప్రజలు కూడా ఆదరించారు, అభిమానించారు. బలాని వాడు సినిమా తీస్తున్నారు అంటే ఆ కోవలో ఉంటుందని వాళ్ళ ఊహాగానాలు కూడా మొదలైనాయి. సో, దట్స్ హౌ మై కెరియర్ ఈజ్ లింక్డ్ విత్ మన సంస్కృతి మీద, సంస్కారం మీద మనకి అట్లా లింక్ అయిపోయింది. చాలా సుదీర్ఘ ప్రయాణం మీది. సహజంగా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నప్పుడు సుదీర్ఘ ప్రయాణంలో కొన్నిసార్లు అంటే మన దారి నుంచి కొంచెం పక్కకొద్దామా ఇలా కూడా అంటే మనుషులం కాబట్టి మనుషు మాత్రులకి సహజం కదా. మీరు ఆర్థికమైన విషయాలను కూడా పక్కన పెట్టేశారు. వేరే మార్గం వైపు వెళ్ళే అవకాశం ఉన్నా ఈ మార్గాన్ని ఎంచుకున్నారు కదా. ఇన్ని సంవత్సరాల ప్రయాణం తర్వాత మీకేమనిపిస్తుంది? నేను పొరపాటు చేశానే, నేను కనుక మామూలుగా ఒక కమర్షియల్‌గా అంటే ఇది కమర్షియల్ అయినా అవునా కాదా అనేది నేను డివైడ్ చేయను. గుడ్ ఫిల్మ్ అండ్ బ్యాడ్ ఫిల్మ్ అని ఆలోచిస్తా తప్ప, ఇది కమర్షియల్ ఫిల్మ్, ఇది ఆర్ట్ ఫిల్మ్ అని నేను అట్లా డివైడ్ చేసుకోను ఎప్పుడు కూడా. మామూలుగా మనం వ్యంగ్యంగా మాట్లాడేటప్పుడు చాలా మనకి డబ్బు కలెక్ట్ చేయకపోతే ఇది ఆర్ట్ ఫిల్మ్, క్లాస్‌గా తీశాడు సినిమా అనే మాట ఎందుకంటామంటే, అది ఒక ఎప్రిషియేషన్‌తో అన్న మాట కాదు. క్లాస్ సినిమా తీశాడంటే డబ్బు రాని సినిమా తీశాడు అని అర్థం. డబ్బులు రావు, పేరొస్తే రావచ్చు. పేపర్‌లో అక్కడక్కడ కొంతమంది బాగుందని చెప్తే రావచ్చు అంతే. నేను ఎందుకంటే దాంట్లోంచి మళ్ళలేదు దారిలోంచి. అట్‌లీస్ట్ మనం ఏదైతే నమ్ముకున్నామో దాన్ని అంటిపెట్టుకుని ఉంటేనే ఒక మంచి పేరొస్తుంది. మధ్య మధ్యలో ఇతను కూడా వాతలు పెట్టుకున్నాడు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా పెట్టుకోలేదు అని. అంటే నేనేం పెద్ద ధైర్యం చేశాను, నేనేదో గొప్పగా ఔట్ ఆఫ్ ది వే వెళ్ళి నేను విప్లవాత్మకంగా ఒక రకమైన సినిమాలే తీస్తూ వచ్చానని చెప్పుకోవటానికి కాదు. బికాజ్ ఎంత తవ్వినా ఇంకా బోలెడంతుంది అని ఎప్పటికప్పుడు నాకు అనిపిస్తోంది కాబట్టి, మనం చేసింది చాలా తక్కువ, ఇంకా చేయాల్సింది బోలెడంత ఉందని ఎప్పటికప్పుడు అనుకుంటున్నాను కాబట్టి,
నేను గంగానది దగ్గరికి వెళ్ళి ఊరినే ఒక చెంబు నీళ్ళే తెచ్చుకున్నాను. బిందెలతో తెచ్చుకోవాల్సినంత, ట్యాంకర్స్తో తెచ్చుకోవాల్సినంత నీళ్ళు ఉంది అక్కడ, పవిత్రమైన జలం. సో దానికి ఎందుకు వెనకాడాలి? This is Lavan Tripathi. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konidala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.